కొంతమంది చెప్పారు. చెప్పినటువంటి వాళ్ళందరికీ వందనాలు. చెప్పలేకపోయినటువంటి వాళ్ళకి వందనాలు. చెప్పడానికి ట్రై చేసినటువంటి వాళ్ళకి మరీ వందనాలు. ఈ వాక్యాలు మీ హృదయాల్లో బతుకు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. మా ప్రయాస వృధాగా పోవటం లేదు. కొంతమంది అయినా సరే దాన్ని హృదయంలో భద్రం చేసుకుంటాం. సరే, ఈ దినమున ఆయన ఈ కిరీటాలు, బహుమానాలు ఇవన్నీ తీసుకొని రాబోచున్నాడు అనేటువంటి విషయం మనకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. దానికన్నా ముందుగా ఇప్పుడు సహోదరులు క్రిస్మస్ అనేటువంటి దాని గురించిన ఆలోచన చేయుచున్నారు కనుక మొట్టమొదట ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి విషయాలు, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన వాళ్ళుగా ఉన్నాం. తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ ఇప్పుడు చెప్పినవన్నీ అందరికీ తెలుసా తెలియదా? తెలుసు. కానీ చెప్పమన్నప్పుడు వాళ్ళకి ఏది వస్తే అది చెప్పుకుంటా వస్తున్నారు కొంతమంది. అయినా సంతోషం. ఎందుకు? అది కూడా దేవుని కనుక సొంత మాటలు చెప్పట్లేదు కదా. వాళ్ళకి ఏది ప్రేరేపణ వస్తే అది దేవుని వాక్యములో ఉన్నటువంటిదే కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. నేను అప్పటికి కూడా చాలా నిదానంగా వన్ బై వన్ దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అంటూ క్లబ్ చేసుకుంటూ ఈక్వేషన్స్ లాగా చెప్పుకుంటూ వస్తున్నాను. అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలనేటువంటిది ఉద్దేశం. సరే, ఏదైనా కొంతమేరకు ఆయన కృపను బట్టి మీరు గుర్తుపెట్టుకున్నందుకు మీకు వందనాలు. ఆయన మీకు జ్ఞాపక శక్తి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి విశేషముగా నేటి దినమున ఆయన ఇప్పుడు మరలా రెండవ మారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు కిరీటాలన్నీ మనకు లభిస్తాయి. ఆయన ఇస్తాడు. ఆ కిరీటాలన్నీ మనం పొందుకోవడానికి, అర్హత పొందుకోవడానికి, అర్హతను మనకు దయచేయటానికి ఆయన మొట్టమొదటిసారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మొదటిసారి రాకపోతే మీకు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు కలిగేటువంటి బహుమానాలు మీకు ఎట్లా వస్తాయి? అందుకని ఆయన మొదట ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షత అనేటువంటిది దేని కొరకు ఆయన ఈ లోకంలోనికి రావలసి వచ్చింది? అందరికీ తెలిసినటువంటి మొట్టమొదటి వాక్యము, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాను? నశించిన దాన్ని వెతికి రక్షించటం. ఇంకా అపవాది క్రియలను లయపరచడానికి ఆయన అందరికి తర్వాత నశించిన దానిని తేడా ఉంది, అది గమనించాలి. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు అనేటువంటిది జగమెరిగిన సత్యం. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు అనేటువంటిది తరువాత. అది కూడా అంటే ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఇది అది ఒకటే కదా బ్రదర్? కాదు బ్రదర్, తేడా ఉంది బ్రదర్, చాలా తేడా ఉంది. ఇప్పుడు నశించిపోచున్న సువర్ణము అగ్ని చేత ఏమవుతుంది?
సువర్ణముగా మార్చు. శుద్ధపరచబడి శుద్ధి చేయబడి బంగారం ఆల్రెడీ ఉందా లేదా? బంగారం ఉంది కాబట్టి ఉన్న బంగారం ఏమవుతుందట? శుద్ధి చేయబడు. శుద్ధి చేయబడి నశించి పోతుందట. కాబట్టి అలాగుననే నశించిపోవుట అని చెప్పినప్పుడు ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, మీరు నా ప్రజలు అన్నాడు, నా స్వాస్యము అన్నాడు, ఇంకా అనేక రకాలైనటువంటి విధానాలలో ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మీరు నాకు ప్రతిష్ఠిత జనము అన్నాడు. ఇది బంగారమే. ఆ జనము ఇప్పుడు ఏమవుతున్నారు? శుద్ధి చేయబడుతున్నారు. కాబట్టి వారికి సంబంధించి నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. ఇంకో చోట ఇశ్రాయేలు ఇంటి వారై, మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం చదవండి. గనక ఆమెను పంపివేయమని ఆయనతో వేడుకొనసారి, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే నేను పంపబడితిని కానీ మరి ఎవరి వద్దకును పంపబడలేదనెను. ఇప్పుడు నశించిపోతున్న వారు ఎవరమ్మా? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలీయులు. కాబట్టి నశించిపోతున్న వారు ఇశ్రాయేలీయులు. ఎందుకు? ఒకప్పుడు అన్ని కూడా వాళ్ళకి అనుగ్రహించాడు. ఇప్పుడు వాళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచకపోవుట వలన వారు నశించిపోతున్నారు. కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని లూకా 19:10లో చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు నశించిపోతున్న వారు ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం గురించి ఆ మాట తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అయితే పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడి లోకములోనికి వచ్చెను. మరి పాపులు ఎవరు అంటే వాళ్ళు పాపులు కదా, వాళ్ళు కూడా పాపులే. అందరూ సర్వజనులు దేవుడు అనుగ్రహించు మహిమను పొందే కేటగిరీ ఒకటి. అసలు కంప్లీట్ గా దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, కంప్లీట్ గా నశించిపోయినటువంటి వారు. కాబట్టి ఈ రెండు గుంపులు ఉన్నారు. కాబట్టి పాపులు అని ఎవరిని పిలుస్తున్నారు లేఖన భాగములలో అంటే గలతీయులకు రాసిన పత్రిక 4 దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 15-16 వచనాలను చదువుకున్నాం. మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు పాపులు ఎవరట? అన్యజనులైనటువంటి వాళ్ళ గురించి పాపులు అని చెప్పుచున్నారు. వారేమో నశించిపోవుచున్నటువంటి వారు, ఇశ్రాయేలు జనాంగమైన వారు. అన్యజనులైనటువంటి వారేమో
పాపములు గలవారు. పాపులైనటువంటి వారు. ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే అక్కడ తిమోతికి రాసిన 1వ పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది. కాబట్టి అట్టి వారిలో నేను ఒకడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాయిస్ వినపడుతుందా? వినపడుతుందా? కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలు ఇశ్రాయేలు జనాంగాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానము చేసి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆయనకు స్వాస్యముగా ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు నా సొత్తు అన్నాడు. మరి అనే జనాంగానికి ఏది? వారికి నిబంధనలు అన్ని ఉన్నాయి. నిబంధనలు గాని వాగ్దానాలు గాని చివరికి క్రీస్తు కూడా వారిలో జన్మించాడు. మరి అనే జనులకి ఏది? నిబంధనలు, ధర్మశాస్త్రము, అర్చన, ఆచరణలు, వాగ్దానములు వీరివి. చెప్పమ్మా. ఇవన్నీ కూడా. కానీ మరి అన్య జనులకి ఏవి? ఏమి లేవు. అది ఆమేన్. హల్లెలూయా. అందుకని కృప కలిగిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపాడు. కాబట్టి క్రీస్తు యేసు ఇప్పుడు పాపులను రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చి. ఇప్పుడు అందుకనే ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఆయన్ని తృణీకరించారు. వాళ్ళు తృణీకరించకుండా గనక వారు గనక విశ్వసించినట్టయితే కంప్లీట్ గా అన్యజనులు అని చెప్పబడినటువంటి వారు, పాపులుగా చెప్పబడిన వారు విసర్జించబడేటువంటి వారే కదా. కాబట్టి ఆయన అత్యంత కృపా కనికరములను మన మీద చూపించాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి చదివితే, సువార్త విషయమై వారు మిమ్మను బట్టి శత్రువులుగా గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ఒకప్పుడు ఆయనకు విధేయులుగా ఉంటూ ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగంగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇందాక చెప్పబడినట్లుగా ప్రవక్తల వారు వాక్యము వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన అన్ని వాగ్దానాలు కానీ అన్ని ఇచ్చేశాడు. అలాంటి వాళ్ళు నశించిపోతున్నప్పుడు నశించుచున్న ఇశ్రాయేలు అన్నాడు. అసలు మనకి వాగ్దానాలు లేవు, ఏమీ లేవు మనకి. అందుకని ఇప్పుడు కరుణ కలిగినటువంటి దేవుడు మన పట్ల కరుణ చూపించవలనని ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించి ఉన్నారు.
కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆయనని తృణీకరించారు. ఇది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. మనము ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము. మనకి ద్వారము తెరిచాడు, ద్వారము క్లోజ్ చేశాడు. అందుకని పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు అంటే ఇప్పుడు పాపులు ఎవరు? అన్యజనులైన వారు, అన్యజనులైనటువంటి వారు. నశించిపోతున్న వారెవరు? దాన్ని కలిపి పెట్టడానికి కుదరదు, సరిగా విభజించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ మందని ఆ మందని, అటు నశించిపోతున్నటువంటి వారిని, పాపులుగా ఉన్న వారిని, ఇరువురిని కూడా రక్షించుకొని ఆయన దొడ్డిలోనికి చేర్చవలసి ఉన్నాడు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా శబ్దము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడప్పును. నేను కాబట్టి ఈ దొడ్డివి కాని గొర్రెలు, కాబట్టి ఇటు అన్యజనముల నుంచి పాపులుగా చెప్పబడినటువంటి వారిని రక్షించి, అటు తర్వాత ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఆ స్వరము విన్నప్పుడు వాటిని, ఈ రెండింటిని కలిపి ఒక మందగా ఉన్నాడు. మహిమ కలుగునుగాక. కాబట్టి ఇటు మనము అటు వారు కూడా ఆయన ప్రజలై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలు మనము గాని వారు గాని మనమందరము కూడా ఆయన ప్రజలై ఉన్నాము. అందుకనే మనల్ని ఆయన ప్రజలుగా మనల్ని కూడా అంగీకరించాడు కదా. ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు ఆయన ప్రజలే, కానీ ఇప్పుడు మనల్ని కూడా ఆయన ప్రజలుగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. తన ప్రజలను, తన ప్రజలను అంటర్లైన్ చేసుకోవాలి. అందరినా కాదు, తన ప్రజలను, తన ప్రజలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, వారి పాపముల నుండి వారిని రక్షిస్తాడు ఆయన. ఇప్పుడు వారు, ఇటు మనము ఆయన ప్రజలయ్యాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం ఆయన ప్రజలము. ఎక్కడ నిర్ణయించబడింది, ఎప్పుడు నిర్ణయించబడింది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని చదివితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. తన ప్రజలు ఎక్కడున్నారు? అప్పుడు జగత్తుకు పునాది వేయక ముందు నిర్ణయించబడ్డావనే విషయము నీకు తెలుసునా? ఈ రోజు క్రీస్తు యేసును విశ్వసించడానికి
నువ్వు ఈ గ్రూప్ లో చేరావు, లేకపోతే క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు అంటే సెలెక్ట్ చేయబడ్డోడివి కాదు, సెలెక్ట్ చేయబడిన దానివి కాదు. తన ప్రజలు వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయన యేసు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు, క్రీస్తులో మీరు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డారు తన ప్రజలుగా. అటు అన్య జనుల్లో చేరిన పాపులుగా మీరు కనబడుతున్నారు. అప్పటి వరకు వారేమో నశించిపోతున్న వారుగా ఉన్నారు. ఇటు నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించుటకును, పాపులుగా ఉన్న అన్య జనులుగా ఉన్న వారిని వెదకి వారిని రక్షించుటకును, వారినేమో వెదకి 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 రక్షించుట. నిన్నేమో ఊరకు విశ్వసిస్తే రక్షించుట. నువ్వు ప్రభువా నన్ను రక్షించయ్యా, రక్షించుట కలుగునుగా. కాబట్టి ఎందుకు? నీవు క్రీస్తులో ముందుగానే నిర్ణయించబడ్డావు. ప్రస్తుతానికి అట్టుండవు. మీరు గమనించండి, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన శిష్యులైనటువంటి వాళ్ళు ఏమీ ఎరగనట్టుగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వలలు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు వెంబడించారు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో వారు ఏర్పరచబడినారు. ఆయన వాటన్నిటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. నీవు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నువ్వు ఏర్పరచబడి ఉన్నావు కనుక నీవును క్రీస్తు యేసును వెంబడించవలసిన వానిగా ఉన్నావు. ఆయన స్వరమును నీవు వినవలసిన వానిగా ఉన్నావు. నన్ను వెంబడించుడి. స్వరము వినపడగానే వారు వెంబడించిన రీతిలో ఈ దినమున నిన్ను ఆయన స్వరము వినిపిస్తుండగా నీవు ఆయన వెంబడి రండి. సమస్తము విడిచి ఆయనను వెంబడించే నీ మనస్సు భూ సంబంధమైనటువంటి వాటి మీద అన్నిటినీ విడిచిపెట్టి ఆయన వైపు నిలిచి ఉండాలి. నిందుకనగా నీవు ఆయన ప్రజలుగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. టైం అయిపోతుంది. దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్.